బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు హనీ ట్రాప్ లో పడ్డారు. బండి భగీరథ్ లక్ష్యంగా మైనర్ అమ్మాయి ప్రేమ వల విసిరింది. అయితే కరీంనగర్ పోలీసులకి ఆశ్రయించారు బండి భగీరథ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు కరీంనగర్ 2 టౌన్ పోలీసులు. అండర్ సెక్షన్ 308 ఆఫ్ 5, 331 ఆఫ్ 2, 61 ఆఫ్ 2, రెడ్ విత్ 3 ఆఫ్ 5 సెక్షన్ల కింద కేసు కూడా నమోదైంది. ఒక మహిళ తన మైనర్ అమ్మాయిని అడ్డు పెట్టుకొని హనీ ట్రాప్లో దించే ప్రయత్నం చేసింది అని ఆయన కంప్లైంట్లో పేర్కొన్నాడు. దీని ఆధారంగా కరీంనగర్ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని చెప్పి ఆ కంప్లైంట్లో పేర్కొన్నారు బండి భగీరథ్. ఈ ఫిర్యాదులో ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేసిన ఇంకో అంశం ఏంటంటే భయపడిపోయి ఆల్రెడీ 50,000 రూపాయలు కూడా ఇచ్చాను, అయితే 5 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే తాను చనిపోతాను అని చెప్పి, అంటే బలమరణానికి పాల్పడతాను అని చెప్పి బ్లాక్మెయిల్ కూడా చేసిందట ఆ మహిళ. సో ఒక మైనర్ తన కుమార్తెని అడ్డుగా పెట్టుకొని బండి భగీరథ్ని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేసింది. సో బండి భగీరథ్ గతంలో కూడా ఇటువంటి సంఘటనలు ఈ కుటుంబం పాల్పడింది. వారి మీద గతంలో కూడా నిర్మల్లో ఓ కేసు నమోదైంది. సో వీఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, మేమంతా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం, మమ్మల్ని నమ్మించి ఈ రకంగా వాళ్ళు ఇది చేశారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. సో నన్ను పదే పదే ఇబ్బందులు పెడుతూ ఉండేవారు, డబ్బులు అడుగుతూ ఉండేవారు, 5 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే చనిపోతాము నీ పేరు రాసి అని చెప్పే రకంగా వాళ్ళు బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారని బండి భగీరథ్ పేర్కొన్నారు. సో ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు ఆర్టీవీ స్క్రీన్పై కనబడుతుంది. అండర్ సెక్షన్ 308 ఆఫ్ 5, 351 ఆఫ్ 2, 61 ఆఫ్ 2, రెడ్ విత్ 3 ఆఫ్ 5 ఈ సెక్షన్ల కింద కరీంనగర్ 2 టౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ముగ్గురు పైన, ఆ కుటుంబంలో ముగ్గురు పైన బండి భగీరథ్ కంప్లైంట్ ఇచ్చారు. అటు తండ్రి, తల్లి అండ్ అమ్మాయి ముగ్గురు పైన కంప్లైంట్ ఇచ్చారు. సో వాళ్ళు గతంలో ఆయన ఆ కంప్లైంట్లో చూస్తే అండర్ ద గైస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ సోషల్ అసోసియేషన్ దే ఇన్వైటెడ్ మీ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ టు దేర్ ఫ్యామిలీ ఫంక్షన్స్. సో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్గా ఉన్నాము, అంతవరకు బాగానే ఉంది. మమ్మల్ని చాలా వరకు నమ్మించే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఇంటికి పిలిచేవారు, వాళ్ళతో పాటుగా ఫంక్షన్స్కి, వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళే వాళ్ళము. సో ఇదంతా జరుగుతూ ఉన్న తరుణంలోనే ఒక్కసారిగా నన్ను డబ్బులు అడగడం మొదలుపెట్టారు, బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. నువ్వు కనుక డబ్బులు ఇవ్వకపోతే నీపై తప్పుడు కేసులు బనాయిస్తామని కూడా బెదిరించేవారు. సో ఇదంతా వద్దు అనే రకంగా నేను వాళ్ళ నాన్నని నమ్మి ఒక 50,000 రూపాయలు కూడా ఇచ్చాను. మళ్ళీ నేను 5 కోట్లు కనుక ఇవ్వకపోతే నా పైన తప్పుడు కేసులు పెడతాం, చనిపోతామని భయభ్రాంతులకు గురి చేయడంతో నేను కంప్లైంట్ ఇస్తున్నానని చెప్పి ఆయన కంప్లైంట్ ఇచ్చారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. రైట్. సో మరి కాసేపట్లో కరీంనగర్ నుంచి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. సార్, కరీంనగర్ 2 టౌన్ పోలీసులు ఇంకేం చెప్తున్నారు? సో ఈ ఎఫ్ఐఆర్ ఆధారితంగా వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా, ఎలా ఉంటుందో చూడాలి. సో మీరు విజువల్లో చూడొచ్చు బండి సాయి భగీరథ్. సో ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఆధారితంగా నిన్న సాయంత్రమైన కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సో ముగ్గురు పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఎస్ చంద్రశేఖర్, ఏం జరిగింది? ఏకంగా ఒక కేంద్ర మంత్రి కుమారుడే హనీ ట్రాప్లో పడిపోయారు. సో ఒక మహిళ తన మైనర్ అమ్మాయిని అడ్డుగా పెట్టుకొని భగీరథ్ని డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. 50,000 ఆల్రెడీ భయపడిపోయి ఇచ్చాడు. వాళ్ళు నమ్మించడం కోసం పలుమార్లు వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్కి పిలిచేవారు, దైవ దర్శనాలకు కూడా వెళ్ళారన్నట్టుగా కంప్లైంట్ రాసుకొచ్చాడు భగీరథ్. సో ఇప్పుడు భగీరథ్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఇంతకీ వారిపై ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి, వాళ్ళపై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? పండిత్ సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. హైదరాబాద్ చెందినటువంటి ఒక ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లను మెన్షన్ చేస్తూ వాళ్ళతో కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైనటువంటి నేపథ్యంలో పలుమార్లు ఫంక్షన్లకు వెళ్ళాము, తిరుమల తిరుపతి అలాగే అరుణాచలం లాంటి ప్రాంతాలకు వెళ్ళాము, వాళ్ళు కలిశాము. దీనిలో భాగంగా తమ కూతుర్ని వివాహం చేసుకోమని చెప్పి తన పైన ఒత్తిడి తెచ్చారు. దీనిలో భాగంగా నేను రిసీవ్ చేశాను. ఈ క్రమంలోనే ఒక 50,000 రూపాయలు సైతం ఇవ్వడం జరిగింది అని చెప్పి ఆ ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. తనకి హాని ట్రాప్కి గురి చేశారు, తనని బెదిరించారు. 5 కోట్ల రూపాయలు ఇవ్వాలి, లేదంటే నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను, బలవన్మరణానికి పాల్పడతానని చెప్పేసి బెదిరించారు. దీనిలో భాగంగా తనని ఎక్స్టార్షన్ చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేటువంటి విధంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. 351, 361, 308 లాంటి పలు సెక్షన్లు, బిఎన్ఎస్ సెక్షన్ల ప్రకారము ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో కరీంనగర్ 2 టౌన్ పోలీసులు తాను ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ భాగంగా సమగ్రమైనటువంటి విచారణ జరపాలి, తనకి రక్షణ కల్పించాలి, తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారనేటువంటి కోణంలో వారు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనిలో భాగంగా ఖచ్చితంగా నిజ నిర్ధారణ
జరపాలి, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలి, న్యాయం జరపాలి అని చెప్పేసి కోరుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కరీంనగర్ పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేయడము, సాయి భగీరథ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి దానికి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్న వయసు కంటే తక్కువ వయసు చూపిస్తుంది. అంటే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితుల్లో ఒక రకమైనటువంటి ఆందోళనకు గురి చేశారు. తను భయభ్రాంతులకు గురి అయి 50,000 రూపాయలు ఇప్పటికే ఇచ్చారు, తనను హాని ప్రాప్తి చేశారు అంటూ బండి సంజయ్ కార్యాలయం విడుదల చేసినటువంటి లూటు ఆధారంగా మనం ఎఫ్ఐఆర్ లో కూడా పరిశీలించడం జరిగింది. దీనిలో భాగంగా ఖచ్చితంగా పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తారు, ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయి, నిజ నిర్ధారణ ఏ విధంగా ఉండబోతుంది అనే కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడము, దీనిపైన కేసు నమోదు చేయడము, పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సర్వత్రా ఆశ్చర్యకరమైనటువంటి అంశంగా గమనించవచ్చు. మనోజ్ రైట్, చంద్రశేఖర్ గతంలో కూడా దీంట్లో మెన్షన్ చేశారు ఆయన, ఇదే కుటుంబం గతంలో మరికొంతమంది భగీరథ్ ఫ్రెండ్స్ ని కూడా ఇదే రకంగా బ్లాక్మెయిల్ చేసిందని గతంలో April 21 and 2026 అప్పుడు కూడా ఒక కేసు నమోదైందని భగీరథ్ దీంట్లో మెన్షన్ చేశాడు. సో అంటే గతంలో కూడా నిర్మల్లో కంప్లైంట్ ఇచ్చారు, అక్కడ కూడా ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్తున్నారు. అంటే వరుసగా ఎఫ్ఐఆర్ నమోదవుతున్నాయి ఇప్పుడు కరీంనగర్లో కానీ గతంలో నిర్మల్లో కానీ. ఈ రెండు ఎఫ్ఐఆర్ ఆధారితంగా ఆ ఫ్యామిలీని లేదంటే ఆ కుటుంబాన్ని ఎవరైతే కంప్లైంట్ మెన్షన్ చేశారో సో వారిపై ఎటువంటి యాక్షన్ ఉండే అవకాశం ఉంది? కరీంనగర్ పోలీసులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా వీరు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఒకవేళ నిజమైనటువంటి ఆరోపణలు ఉంటే వారు నిజ నిర్ధారణ తప్పుతారు, నిష్పక్షపాతంగా చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా ఇతన్ని భయభ్రాంతులకు గురి చేసి హాని ప్రాప్తి పాల్పడేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా శిక్ష ఉండబోతుంది అని చెప్పేసి పోలీసు వర్గాలు చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉన్నారు, గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పైన ఈ విధంగా చేస్తే తనకి రావాల్సినటువంటి లబ్ధి చేకూరుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నారు, ఎక్స్ట్రాక్షన్ చేశారనేటువంటి కోణంలో ఫిర్యాదు పేర్కొనడం జరిగింది. మేము పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాము, విధించినటువంటి ఫిర్యాదు స్వీకరించాము, ఎఫ్ఐఆర్ నమోదు చేశాము, పలు సెక్షన్లు సైతం నమోదు చేసినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆన్ రికార్డ్ గా ఇప్పుడు పోలీసులు మాట్లాడడానికి సుముఖంగా లేరు, దీనిపైన త్వరలోనే పూర్తి సమాచారం అందిస్తాము మీడియాకి అని చెప్పి పోలీస్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనోజ్, మొత్తం మీద ఈ పరిస్థితికి సంబంధించి సాయి భగీరథ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మాత్రము చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఏం జరిగింది అనే కోణంలో విచారణ చేస్తాము. సాయి భగీరథ్ కామన్ ఫ్రెండ్ ఎవరు, ఎప్పుడు వెళ్ళారు, ఎన్నిసార్లు వీళ్ళు ఆ సోషల్ యాక్టివిటీస్ లో పాల్గొన్నారు, తిరుమల కావచ్చు, అరుణాచలం కావచ్చు, వెళ్ళినటువంటి పరిస్థితి ఏంటి, ఇతను 50,000 రూపాయలు ఇవ్వడానికి కారణం ఏంటి, దానికి ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ఆ తర్వాత 5 కోట్ల రూపాయలు ఎందుకు డిమాండ్ చేయాల్సి వచ్చింది అనేటువంటి పూర్తి స్థాయిలో మేము విచారణ సమగ్రంగా జరుపుతాం, చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా, ఎక్స్ట్రాక్షన్ చేసే విధంగా ఎవరు ప్రవర్తించినా, ఎవరిని చేసినా కానీ సో ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్ ప్రొటెక్టర్, ప్రాథమిక హక్కులకు భంగం కలిగే విధంగా ఎవరు ప్రవర్తన వారి మీద ఖచ్చితమైన చర్యలు ఉంటాయని చెప్పేసి అవసరం చెప్తున్నటువంటి పరిస్థితి గమనించుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ హనీ ట్రాప్కి గురయ్యారు. ఆయనని ఓ కుటుంబం వేధిస్తోందని, డబ్బుల కోసం డిమాండ్ చేస్తుందని ఒక మైనర్ బాలికను పట్టుకొని తన తల్లి ఆ మహిళ పదే డబ్బులు అడుగుతూ ఉండేదని, 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేదంటే తప్పుడు కేసులు మీపై పెడతాము, ఈ పరువుకు నష్టం కలిగిస్తామన్న రకంగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేవారని చెప్పి భగీరథ్ ఆ కంప్లైంట్లో పేర్కొన్నారు. ఇప్పుడు భగీరథ్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కరీంనగర్ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. 3పై కేసు నమోదైంది. అటు ఆ కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్లో పలు సెక్షన్ల కింద కేసు ఎదుర్కొంటున్నారు. గతంలో కూడా ఏప్రిల్లో నిర్మల్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైందన్నట్టుగా ఇటు భగీరథి కంప్లైంట్ రాసుకొచ్చారు. సో ఇప్పుడు ఈ కంప్లైంట్ ఆధారంగా పోలీసు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తారో చూడాలి. ఆ హనీ ట్రాప్ జరిగిందా, ఏ రకంగా జరిగింది, ఈ హనీ ట్రాప్లో ఇంకా ఎవరైనా ముఠా ఉన్నారా, బండి భగీరథ వాళ్ళ ఫ్యామిలీతో ఫ్యామిలీ ఫంక్షన్స్కి లేకపోతే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్గా ఉండే వాళ్ళము, వాళ్ళ రెగ్యులర్గా వాళ్ళ ఫంక్షన్స్కి వాటి అటెండ్ అయ్యే వాళ్ళమని చెప్తున్నారు. సో ఇవన్నింటినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది. మరి ఈ కేసులో ఎటువంటి నిజాలు బయటపడతాయో చూడాలి.